ఈ మధ్య ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో వైరల్ గా మారిన న్యూస్ బన్నీ కార్ డ్రైవర్ గొడవ. బన్నీ కార్ డ్రైవర్ గొడవకు దిగాడా? అయితే అందుకు కారణం ఏమిటి? స్టార్ హీరో బన్నీ కార్ ను ఓ క్యాబ్ ఢీకొట్టిన ఘటనలో ఇరువురు డ్రైవర్ల మధ్య ఘర్షణ జరిగిందని సమాచారం. రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న బన్నీ బెంజ్ కార్ AP09 PV0366 ని క్యాబ్ ఢీకొట్టింది. దీంతో బెంజ్ కార్ కొంతమేర డ్యామేజ్ అవడంతో సీరియస్ అయిన బన్నీ డ్రైవర్ అతడి క్యాబ్ TS07 UB0630 లాక్కున్నాడని ఆ మేరకు పోలీసు ఫిర్యాదులో క్యాబ్ డ్రైవర్ పేర్కొన్నారు. వాస్తవానికి ఈ ఘటనలో బన్నీ వైపు నుంచి ఎలాంటి పొరపాటు లేదట. సదరు క్యాబ్ డ్రైవర్ టర్న్ తీసుకున్న సమయంలో బన్నీ బెంజ్ కారును ఢీకొట్టాడట. డ్యామేజ్ రిపేర్ కి 2000 చెల్లించాలన్న బన్నీ డ్రైవర్ అడిగితే అంత చెల్లించుకోలేను అని సదరు క్యాబ్ డ్రైవర్ బతిమాలుకున్నాడట. బన్నీ డ్రైవర్ అంగీకరించకపోవడంతో చివరికి ఎదురు తిరిగి తన కార్ లాక్కున్నారని పోలీస్ కేసు పెట్టారట. ప్రస్తుతం జూబ్లీ పోలీస్ స్టేషన్లో పంచాయతీ జరుగుతుందట. ఈ విషయంపై ఇరువురు డ్రైవర్లను పోలీసులు ప్రశ్నించారని తెలుస్తుంది. కార్ యాక్సిడెంట్ టైంలో బన్నీ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 13లోని మూచా బార్లో ఉన్నాడట. ప్రస్తుతం ఈ విషయంపై ఫిలిం నగర్లో ఒకటే ప్రచారం సాగుతుందండి. ఈ విధంగా పలు ప్రైవేటు వెబ్సైట్ వాళ్ళు రాస్తున్నారండి. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంటర్.